నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల. మొదటి స్థానంలో కృష్ణా జిల్లా, చివరి స్థానంలో చిత్తూరు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మంత్రి లోకేష్ అభినందనలు. ఇంద్రకీలాద్రిపై కన్నుల పండుగ దివ్య కళ్యాణ మహోత్సవం. ఒంటిమిట్టలో వైభవంగా సాగిన కోదండరామస్వామి రథోత్సవం. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో పేదలు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలు. గుంటూరులో ఘనంగా ఉమా మహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట. హాజరైన ప్రముఖులు. నగరంలో హనుమాన్ దీక్షల సందర్భంగా ప్రత్యేక పూజలు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్ మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాలు 85% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు అగ్రస్థానం. రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. 73% ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పండితులు స్వామివారి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. కళ్యాణోత్సవ వేళ ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. పార్వతీపదలే హర హర మహాదేవ హర అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనామదానాం నమః పార్వతీపదలే माता महाराज जी की अक्षरारोपणं वरपूजावधन्यवादस्मीया विष्णुदानोप्या इवरे भूधारयति चुस्ते यास्ते भागदेहना प्रमोदानन्दः पुष्पधार्मिहिदस्सवः सुत्वे भगामस्य दिव्यानि दक्षिणानां प्रतिग्रहे मरुधश्चित्तमागो
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన బృందాలు చెక్క భజనలు కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదివించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వల్ల పేద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతతీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించడం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తా ఉంది. మరలా అప్పుల ఊపిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతా ఉన్నాం. పవిత్రమైన హనుమాన్ దీక్షామాల ధారణ కార్యక్రమం గుంటూరులో భక్తి శ్రద్దలతో ప్రారంభమైంది. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయంలో చండీ హోమం, పూర్ణాహుతి వంటి విశేష పూజలు జరిపారు. హనుమాన్ మాలధారణ చేసిన వారికి అన్నదానం చేశారు. హనుమాన్ మండల దీక్ష 41 రోజుల పాటు కొనసాగుతుందని హనుమాన్ దీక్ష సమాజ గౌరవ అధ్యక్షుడు తిరువల్లూరు వెంకట సుబ్బారావు తెలిపారు. ఇందులో భాగంగా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములకు హనుమాన్ జయంతి వరకు అన్నదానం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చాపల నాగేశ్వరరావు, సభ్యులు తిరువల్లూరు వెంకటరమణ, వంశీ మారుతి, రమేష్, బాబీ తదితరులు పాల్గొన్నారు.
అంజనానందనం వీరం జానకి శోకనాశనం కవి సమక్ష అంతారం వందేలంకా భయంకరం అభిషేకమాత్తాండం గోష్పతి కోసం తుణిగ్రత శివాంజనం నమో హనుమతే నమో నమ. గత 38 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ దీక్షా సమాజం వారిచే ఈ యొక్క కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయం నందు హనుమత్ జయోత్సవాలను నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహిస్తున్నాము. భక్తులు మరియు దేవాలయ సిబ్బంది అర్చక సిబ్బంది సహకారంతో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ 35వ సంవత్సరము హనుమాన్ దీక్షా సమాజం వారిచే అందరి సహకారంతో అత్యద్భుతంగా శ్రీ హనుమత్ జయంత్యోత్సవాన్ని ప్రారంభం చేయడం నిశ్చయించుకున్నాం. తదనుగుణంగా ఈ రోజున మండల దీక్ష ప్రారంభం జరిగింది. ఈ మండల దీక్ష నుంచి ఈ రోజు నుంచి హనుమాన్ జయంతి వరకు కూడా దీక్షా స్వాములకి మాలాధారణ చేసినటువంటి స్వాములందరూ కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు జరిగినది. తదనుగుణంగా ఉన్నటువంటి హనుమాన్ దీక్షా పరులు కానీ అదేవిధంగా ఉన్నటువంటి దీక్షాపరులు కానీ ఈ యొక్క దేవాలయం ఇచ్చేసి ఈ సమయం నందు ఈ మధ్యాహ్న సమయం భిక్షా కార్యక్రమం భిక్ష స్వీకరించుకోవడమైనది. అదేవిధంగా ఈ రాబోయేటువంటి మే 22 హనుమత్ జయంత్యోత్సవాన్ని సక్రమంగా ఘనంగా నిర్వహించడానికి మేము నిశ్చయించుకున్నాము. అందుకని మీ అందరూ కూడా భక్తులు దేవాలయ సిబ్బంది అర్చ సిబ్బంది కూడా చక్కగా మాకు సహకరించాలని ఆశిస్తున్నాము. తదనుగుణంగా ఈ రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా మా దేవాలయం నందు హనుమాన్ దీక్ష మండల దీక్ష ప్రారంభ కాలంలో మణి సూక్తము, దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, నారాయణ సూక్తము ఉన్నటువంటి గుంటూరు ఎన్జీఓ కాలనీలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆలయ కమిటీ ప్రతినిధులు కృష్ణారెడ్డి, అప్పారావు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం గావించారు. గుంటూరులో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. మీ అభిమానం దండం పెట్టుకునే వాళ్ళు వచ్చారండి, ఎక్కువసేపు నిలబడద్దు. అయ్యా అందరూ దిగాలి, దిగండి. దీక్షా దంపతులు అండి. ఈరోజు ఎన్జిఓస్ కాలనీలో గంగా పార్వతి సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి గుడి ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అంగరంగ వైభవంగా స్థానికులందరి చేత, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు గారి చేతుల మీదుగా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఉన్నారు. చాలా చాలా బాగా ఉంది. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి. స్థానికులు అందరి చేదోడు వాదోడుగా దాదాపుగా 80 నుంచి 90 లక్షలు ఖర్చు చేసి ఈ యొక్క గుడిని నిర్మించుకోవడం జరిగింది. స్థానికులందరికీ ఆ యొక్క పరమేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి కార్యక్రమం కానివ్వండి, ఈరోజు ఈ ప్రతిష్టా కార్యక్రమం కానివ్వండి చాలా చక్కగా నిర్వర్తించుకోవడం జరిగింది. అందరికీ ఆ స్వామి కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.
రాష్ట్రంలో విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో గుంటూరులోని ఆర్కా కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. సీనియర్ ఇంటర్లో 990 పైగా మార్కులు ముగ్గురికి వచ్చాయి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 465 మార్కులు ముగ్గురికి దక్కాయి. 460 పైన 30 మంది విద్యార్థులు సాధించారు. బైపీసీలో 435 ఇద్దరికి రాగా 430 పైన 18 మంది సాధించారు. ఇంటర్ ఫలితాల వివరాలను ఆర్కా కళాశాల డైరెక్టర్లు అనిల్ కుమార్, వాసు, డీన్ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. నేను ఆర్కా కాలేజీ డైరెక్టర్ అనిల్ కుమార్ని. ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మరి మా విద్యా సంస్థలు విజయదుందులు మోగించినాయి. ముఖ్యంగా జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 465 మరి ముగ్గురు రావడం జరిగింది. అలాగే బైపీసీలో 440కి 435 ఇద్దరికి రావడం జరిగింది. అలాగే సీనియర్ ఇంటర్లో కూడా మరి ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ రెండింటిలో కూడా 990 మార్క్స్ నలుగురికి రావడం జరిగింది. సరే, టోటల్గా ఫస్ట్ ఇయర్లో 460 అబోవ్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు. మరి బైపీసీలో 430 అబోవ్ ఒక 15 మెంబర్స్ ఉన్నారు. మరి సీనియర్ ఇంటర్లో కూడా 460 అబోవ్ చాలామంది విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ, అధ్యాపకులకి మరియు ప్రిన్సిపాళ్ళకి, మరి అధ్యాపకేతర సిబ్బందికి, మరి నా తోటి డైరెక్టర్ గారు వాసు గారికి, అలాగే అకాడమిక్ డీన్ శ్రీనివాసరావు గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇదే రిజల్ట్ ప్రతి సంవత్సరం మనం పెట్టిన సంవత్సరం నుంచి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతానే ఉంది. ఇంకా ముందు కూడా ఇలాగే విజయాలు సాధిస్తామని మీ అందరి సమక్షంలో నేను మరొకసారి చెబుతూ ముగిస్తున్నాను. ఆర్కా విద్యా సంస్థల డైరెక్టర్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందానికి మరియు స్టూడెంట్స్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు వాసు, డైరెక్టర్. ప్రతి సంవత్సరం అంటే స్థాపించినటువంటి 2020లో స్థాపించిన ప్రతి సంవత్సరము కూడా అగ్రగామిగా నిలుస్తూ ప్రతి సంవత్సరము జూనియర్ ఇంటర్ కానీ సీనియర్ ఇంటర్లో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్లో, ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో 465 మార్కులు మరి ముగ్గురు స్టూడెంట్స్కి రావటం, 460 పైన దరిదాపు 16 మంది స్టూడెంట్స్ ఉంటాం. అలానే బైపీసీ విభాగానికి వచ్చేసరికి మాకు ప్రతిసారి కూడా 435 మార్క్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చాం. 430 విద్యార్థుల స్థలకి మాకు 2 సంవత్సరములు కలిపి మాకు ఉన్నటువంటిది 1000 మెంబర్స్ అండి. ఈ 1000 మెంబర్స్లో మాకు వచ్చినటువంటి పర్సంటేజ్లు కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసేది మా వాడు మినిమం 60%లో ఉండాలని. మా దగ్గర ఉన్నటువంటి 60% అబవ్ ఉన్నటువంటి పాస్ అయ్యి 60% అబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దాదాపు 90% స్టూడెంట్స్ ఉన్నారండి. సీనియర్ విభాగంలోనైతే 99% పాస్ పర్సంటేజ్ వచ్చింది. అలానే జూనియర్ విభాగంలో బోత్ బైపీసీ అండ్ ఎంపీసీలోకి వచ్చేసరికి 98% పాస్ పర్సంటేజ్ వచ్చింది. అంటే ఎలా చూసినా, ఏ రూపేణా చూసినా కూడా మేము ప్రతి సంవత్సరము ఆధిక్యంగా నిలుస్తూ ఉన్నాం. పర్సంటేజ్ వైజ్ చూసినా, మంచి మార్కుల వైజ్ చూసినా ప్రతి ఒక్కళ్ళు. అందుకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల. మొదటి స్థానంలో కృష్ణా జిల్లా, చివరి స్థానంలో చిత్తూరు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మంత్రి లోకేష్ అభినందనలు. ఇంద్రకీలాద్రిపై కన్నుల పండుగ దివ్య కళ్యాణ మహోత్సవం. ఒంటిమిట్టలో వైభవంగా సాగిన కోదండరామస్వామి రథోత్సవం.
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఫీజులు కూడా చెల్లించలేని స్థితిలో పేదలు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యలు. గుంటూరులో ఘనంగా ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట. హాజరైన ప్రముఖులు. నగరంలో హనుమాన్ దీక్షల సందర్భంగా ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.